హాయ్ ఫ్రెండ్స్, జిఎస్టీ అంటే ట్యాక్స్కి సంబంధించింది కాదు, గోస్ట్ ఇన్ ట్రబుల్ అంటే దెయ్యాల ఇబ్బందులు ఉన్నాయని అర్థం. ఈ కన్నడ సినిమాని తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. సృజన్ లోకేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సృజన్ లోకేషే హీరోగా నటించాడు. సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకి అన్లక్కీగా మారిన లక్కీ చావాలనుకుంటాడు. అయితే అతని చావును ఆపి కొన్ని ఆత్మలు అతనికి కనపడి వాటి తీరని కోరికలు తీర్చమంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు రాసుకున్న కథ బాగుంది, తీసిన విధానం కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఆ పెట్టిన బడ్జెట్కి తీసిన టేకింగ్కి బాగానే తీశారు అనిపిస్తుంది. సినిమా అంతా దెయ్యాలంతా బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి, మనుషులు మాత్రం కలర్గా ఉంటారు. అయితే క్లైమాక్స్లో వచ్చే మనీ హైస్ట్ టైప్ దొంగతనం అంత గొప్పగా అనిపించదు. బ్యాంక్ దోపిడీ చేసిన విధానం కూడా ఆకట్టుకోదు, అది సిల్లీగా అనిపిస్తుంది. హిడెన్ కెమెరాలు, వెబ్ కెమెరాలు ఉన్న ఈ కాలంలో కూడా ఈ టైప్ దొంగతనాలు ఈజీగా చేయడం కేవలం అనిల్ రావిపూడి సినిమాల్లోనే జరుగుతుంది. సృజన్ లోకేష్ లక్కీ పాత్రలో ఓకే అనిపిస్తాడు. హీరోయిన్ రజనీ భరద్వాజ్ పర్వాలేదు. మిగిలిన చాలా పాత్రలు ఉంటాయి, దెయ్యాల పాత్రలు. వాళ్ళందరూ కన్నడ నటులు అవ్వడం వల్ల వాళ్ళ పేర్లు నాకు తెలియవు, కానీ వాళ్ళందరూ బాగానే చేశారు ఆ పాత్రలకి. శ్మశానంలో తీసిన సీన్లన్నీ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్లో దెయ్యాలన్నీ వెళ్ళిపోయే సన్నివేశంలో హీరో తన వాటాకు వచ్చిన డబ్బుని ఏం చేశాడు అన్నది చక్కగా చూపించారు. అయితే హీరో తను తీసుకున్న డెసిషన్ మంచిదే, కానీ హీరోయిన్ డబ్బు, హీరో ఫ్రెండ్ డబ్బును కూడా అతను తనకొచ్చిన డబ్బులో భావించి పనిచేయడం అంత గొప్పగా అనిపించలేదు. మ్యూజిక్ చందన్ శెట్టి పర్వాలేదు అనిపిస్తాడు. ఓకే అనిపించే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ బాగానే చేశారు. తెలుగులో రిలీజ్ అయింది, ఏ ఓటీటీలో రిలీజ్ అయింది అన్నది మీరే గూగుల్లో వెతికి కనుక్కొని సినిమా చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?